ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. చేయి నొప్పి ఉందా? అయితే ఎక్కడా తగ్గలే. నిమ్స్లో ఆపరేషన్ చేశారు, తగ్గలేదు. తగ్గపోతే మళ్ళీ మోకాళ్ళు నొప్పులయ్యా, మోకాళ్ళ నొప్పులు, మెళ్ళ నొప్పులు, ఈ గోడ బాగా నొప్పి అయ్యా. గంత మంచి నీళ్ళు చెమ్ముగాడ పట్టుకోనియదు, దానివల్ల మళ్ళీ ఈ గోడగాడ నొప్పి. ఇప్పుడు ఎట్లా ఉంది? నొప్పి ఉందా? నొప్పి ఉందయ్యా. ఎక్కడ ఉంది? మెడలోనా? చెయ్యి, మోకాళ్ళు కింద మంచంలో కూర్చోవటం, కుర్చీలో కూర్చోవటం, కానీ కింద కూర్చోలేను 3 సంవత్సరాలు బట్టి. ఓకే. ఇక మందులు వాడి 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 చెప్పిన అన్ని మందులన్నీ వాడి ఆఫ్ చేసిన. ఇక వార్తలు లేవు. సచ్చిన బయట బతిన టీవీలో మిమ్మల్ని చూసిన. ఎప్పటి నుంచి చూస్తున్నావు టీవీలో? ముందుకురా. ఎప్పటి నుంచి చూస్తున్నావు? 2 సంవత్సరాలు బట్టి చూస్తున్నా. తీసుకోమంటే ఎవరు తీసుకురావట్లే. మా కొడుకుని బతిలాడితే తీసుకొచ్చింది. కొడుకు వచ్చాడా? ఓకే. ఇప్పుడు నీకు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ మెళ్ళని వస్తున్నాయా? ఆ వాటర్ తీసుకో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎక్కడ వస్తుంది? ఎక్కడ? అదే ఇప్పుడు ఎక్కడ అంటే గోడ, మెడల, ఈ చెయ్య ఎక్కడ ఉందా ఇప్పుడు నీకు? ఇప్పుడు ఏమన్నా ఉందా ఇబ్బంది? చూడమ్మా. కొద్దిగా ఉందా? అసలు అది వరకు తట్టుకోలేకపోయేది, గిలగిల్లాడిపోయేది. ఇంకా కొంచెం ఉందా? అంటే మొత్తం ఏం తగ్గలేదా? తగ్గలేదా? ఎంత ఉంది కొంచెం? అంటే కొద్దిగా నొప్పి, మరి అంత బాధ లేకుండా కొద్దిగా ఉంది. ఓకే, పట్టుకోండి. మైక్ తీసుకోండి. పట్టుకో, జాగ్రత్త. అమ్మా లే, నీ అంతటికి నువ్వే లేతే లేగు, నీ అంతటికి నువ్వే లేకాలి. చేయి పట్టుకున్నా లేకపోయేది, నడుమ మాట ఎత్తునే లేచేది. పట్టుకో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. లేమ్మా, నువ్వే లే. సపోర్ట్ చేయండి ఆవిడికి. లేవండి, లేగమ్మా. ఆమేన్, ఆమేన్. లేవాలి, పైకి లేవాలి. ఆమేన్. సపోర్ట్ చేయండి. ఇందాక నొప్పి ఏమైనా ఉందా? ఇప్పుడు నొప్పి కట్ట తగ్గిందయ్యా. ఆమేన్. రా. ఏమైంది నీకు? రా, ఇక్కడ నిలబడు. సరే, చెంపంత మొత్తం చెంపు నొప్ప. ఏ ఊరి మీది? తెర్నకాల సార్, కర్నూలు జిల్లా తెర్నకాల. కర్నూలేనా? ఓకే. ఇదంతా గుంజుద్దా? ఎప్పటి నుంచి ఎట్లా గుంజుద్ది? 9 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాలు. టీవీలో నుంచి చూస్తున్నావా? ఎవరైనా చెప్పారా? నువ్వే? నేనే టీవీలో చూసావా? అంటే ఇవన్నీ గుంజాత ఉంటాయా? పట్టుకోండమ్మా. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకో.
ఆమెన్. లేవాలి. ఆమెన్. పట్టుకో, ఇటు పట్టుకోండి. ఆమెన్. హల్లెలూయా. పట్టుకో. ఫైర్ ఫైర్. హల్లెలూయా హల్లెలూయా. లేవాలి త్వరగా. థ్యాంక్ యూ జీసస్. లేవాలి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఆను ఎక్కడుంది బాధ? అక్కడ ఉందా? ఓకే. హల్లెలూయా. ఆమెన్ ఆమెన్. నీ పేరు? మాణిక్యమ్మ. ఇప్పుడు ఎక్కడుంది ఇంకా నొప్పులు? కడుపులో గడ్డ ఉండదు అన్నారు సార్. అన్నారా? ఇప్పుడు ఏమైనా కనపడుతుందా గడ్డ? ఇక్కడే నొప్పి, చాలా నొప్పి. ఓకేనా, ఒక్క నిమిషం మాకు చేసి తగ్గిందా ఉందా అక్కడ చూడు. తగ్గింది కొంచెం. ఇక్కడ తగ్గిందా లేదా? ఇక్కడ తగ్గింది సార్. ఇందాక ఇదేదో అన్నాక లాగేస్తున్నా, తగ్గిందా లేదా? తలంతా నొప్పి తగ్గింది, కొంచెం ఉంది. కొంచెం ఉందా? ఎక్కడుంది? తలంతా ఎక్కడ సార్. ఇప్పుడు ఇంకేమున్నాయి చెప్పు. నోట్లోనా? నోట్లో ఏముంది? ఇప్పుడు ఉందా? నొప్పి ఉందా? కొంచెం ఉంది సార్. కొంచెం కాదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి ఇప్పటికి తగ్గింది. కొంచెం వచ్చినప్పటికి ఇప్పుడు తగ్గింది. ఆమెన్. ఏముంది అసలు నోట్లో? గుల్ల బొంగింది సార్, నేలకి గుల్ల బొంగి. ఎప్పటి నుంచి ఉంది అది? 2 సంవత్సరాలు అవుతుంది. సరే, నోరు మొత్తం ఫ్రీ చేసి పంపిస్తా. ఈ బాడీలో అయితే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేవులే సార్. నొప్పి తగ్గింది. కాలు ఇంకా కాలు చూపిస్తాను. ఏముంది చెప్పమ్మా. ఉంది నొప్పి తగ్గిపోయింది. నోరు ఫ్రీ అయింది అప్పుడు? అది ఏదో నోట్లు వేసుకున్నట్టుగా మెట్ల సప్లిమెంట్కి వచ్చింది. అదే నోట్లో ఏదో ఎప్పటి నుంచి ఉంది అది? నెలకు 2 సంవత్సరాలు గుల్ల పొంగింది సార్. ఏం వేసుకోండి నేను. ఓకే. బాడీ మొత్తం ఫ్రీ అయిందా? ఓకే, వెళ్ళు. చప్పులు కొడతామా గట్టిగా. దేవుని వాక్యంలో ఈ మాటను మనం చదువుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 11వ అధ్యాయము 11వ వచనంలో, విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకును గనుక, చూడండి ఈ మాట బాగా వినండి. ఎంచుకును గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దయచేసి ఈ మాట మరోసారి చదువుతున్నాం. విశ్వాసుని బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. గర్భం ధరించడానికి శక్తి పొందిందంట. వయసు గతించిపోయింది. ఆమె వయసు గతించిపోయినా కూడా గర్భము ధరించడానికి ఏం పొందుకుంది? శక్తి పొందుకుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె గర్భం ధరించడానికి శక్తి పొందుకుంది. వయసు గతించిపోయింది అంటే బైబిల్ ప్రకారంగా మనం గమనించినట్లయితే ఆమె వయసు అప్పటికి చాలా పెద్దది. అంటే స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. అంటే ఋతు ధర్మం అనేటువంటిది లేదు. అది ఉంటేనే గర్భం అనేటువంటిది లేని అలాంటి ఒక స్థితి. వయసు కూడా మించిపోయింది. పిల్లలకి అనేటువంటి వయసు కాదు. కానీ అక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసం పనిచేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె గట్టిగా చప్పట్లు కొట్టాలి. విశ్వాసం పనిచేసింది. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసము మనలో విశ్వాసం పనిచేస్తుంది. మనలో విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుంది అంటే మన ముందు ఉన్నటువంటి పరిస్థితులన్నీ చేయి దాటిపోయిన తర్వాత ఇక అవకాశం లేదు, ఛాన్స్ లేదనే ఆ పొజిషన్లు కొన్ని సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. చాలామంది అందరికీ ఉంటాయి. చేయి దాటిపోయింది, ఇక ఎవరు దీన్ని ఏం చేయలేరు, ఈ పని ఇక జరగదు అన్న సిచ్యువేషన్లో విశ్వాసం పనిచేస్తుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె అంటే ఒక ఉద్యోగం చేయాలంటే గవర్నమెంట్ ఉద్యోగం ఇంత వయసు అని ఉంటుంది, ఒక 40 లోపలే.
ఇక దాటిపోయాక ఉద్యోగం ఇక ఆ ఉద్యోగం రావాలంటే ఆయనకి ఇన్ని మార్కులని ఉంటాయంట. ఇన్ని మార్కులని ఉండాలి. అతడు ఇలాంటి టాలెంట్ అనేది తెలియాలి. అతని వయసు అన్ని టాలీ చేశాక అతనికి జాబ్ వస్తుంది. జాబ్ అందరికీ అంత ఈజీగా రాదు. ఇక దాటిపోయాక ఏజ్ దాటిపోయాక జాబ్కు ట్రై చేసినా పని వస్తుందా? ఏజ్ దాటిపోయాక జాబ్ ట్రై చేస్తే రాదు. అలాంటిది పిల్లలు ఎలా వస్తారండి? పిల్లలు ఎలా వస్తారు? రాదు. కానీ దేవుడు మాత్రం ఒక వాగ్దానం ఇచ్చాడు. వీళ్ళకి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ గర్భము నందు ఒక కుమారుడు నేను ఇస్తాను. హల్లెలూయా. దేవుడే ఇచ్చాడు ఆ మాట. నీ గర్భమందు ఒక కుమారుడిని ఇస్తానని. ఎవరిచ్చారు మాట? దేవుని గురించి ఏముంది? ఆయన మాట ఇచ్చి తప్పుకుంటానికి నరుడు కాదు. మాట ఇస్తాడు అనుకో దేవుడు. ఒకవేళ మాట ఇచ్చినప్పుడు తప్పుకుంటాడా? మాట ఇస్తాడు. దేవుడికి మాట ఇస్తాడు. ఒక మాట ఇచ్చి తప్పుకోడు. ఆయన మాట ఇచ్చేటట్టు తప్పుకోడు. మనుషులు మాట ఇస్తాం, నీకు అదే అంటావు, తర్వాత కనపడం, అదే అయ్యిందిలే అంటావు. కానీ దేవుడు అలా తప్పించుకోడు. ఎవరి విషయంలో కూడా దేవుడు తప్పించుకోడు. మాట ఇచ్చాడు అనుకోండి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చుకుంటాడు. అంతేకాదు ఏమంటాడు? సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయము కూడా చేయడు. అన్యాయము చేయట అసంభవం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి రోగాలు వస్తాయి. ఉదాహరణకు రోగాలు వస్తాయి, వైద్యం దగ్గరికి వెళతారు, వైద్యం చేయించుకుంటారు, తగ్గదు. కొంతమందికి తగ్గితే కొంతమందికి అస్సలు తగ్గదు. అయితే అప్పుడు దేవుడు వాగ్దానం ఒకటి ఉంది. ఏంటి? నిన్ను నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని వారి పాపాలు ఒప్పుకొని నాకు మొరబెట్టినట్లయితే ఆకాశముని వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి మనం హెచ్ఐవి ఉందండి, హెచ్ఐవి రోగం ఉంది. అది తగ్గిద్దా? మనం హాస్పిటల్కి వెళ్ళి అడగండి, ఇది తగ్గదు, నువ్వు చచ్చిపోయే వరకు ఈ మందులు వాడాలన్న. ఈరోజు మన దగ్గర ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారు? మేము మందులు వేసుకోవట్లేదు, రిపోర్ట్లు నార్మల్ వచ్చినాయి అని. వైద్యపరంగా వారి జీవితాంతం మందులు వేసుకున్నా కూడా అది రోజు వేసుకోవాల్సిందే. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మొత్తం వేసుకోవాల్సిందే. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. కొంచెం నీరసం వచ్చినప్పుడు, కొంచెం జ్వరం వచ్చినప్పుడు, కొంచెం మోక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్తే వాళ్ళు ఇంకా ఏదో మార్చేస్తారు. అలాగా తర్వాత మందులు వేసుకున్నా కూడా చనిపోతారు. అదే ఇక్కడ విశ్వాసంగా ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ఎంతోమందికి మేలు జరుగుతున్నాయి, స్వస్థత పొందుతున్నారని చాలామంది విశ్వాసంతో ఇక్కడికి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు, మేము వచ్చినప్పుడు మాకు ఇంత ఉంది వచ్చేవి, ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది, రిపోర్ట్ అని వస్తున్నారు. రిపోర్ట్తో వస్తున్నారు. హల్లెలూయా. ఎంత అది మహా గొప్ప అద్భుతం. మాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్బా, నిజంగా ఇది ఇంత విడుదల వీళ్ళకి వచ్చింది. మరి అది నమ్మకం. అలాగే దేవుడి మీద నమ్మకం. దైవజనుడు ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుంది అనేటువంటి విశ్వాసం కూడా అని చెప్పవచ్చు. ఎంతమంది, కొంతమందికి 4th స్టేజ్ క్యాన్సర్ అండి, వీళ్ళు చచ్చిపోతారు, వెళ్ళండి అని చెప్తున్నారు. వాళ్ళు టీవీలో చూసి లేదంటే యూట్యూబ్లో చూసో ఇక్కడికి వస్తున్నారు. ఆ క్యాన్సర్ లేదు అని మళ్ళీ డాక్టర్లు చెప్తున్నారు రిపోర్ట్ల ద్వారా. చప్పట్లు కొట్టారు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు విశ్వాసం అని వాక్యాలు చెప్తారు. మన అయ్యగారు వాక్యం చెప్తే వింటాను చూడు. విశ్వాసం వాక్యం చెప్పకూడదు, విశ్వాసము క్రియ జరిగిస్తుంది. మన లోపల క్రియ జరిగిస్తుంది. ఆమె గర్భం ఉడికిపోయినప్పటికీ కూడా విశ్వాసం బట్టి ఆవిడ శక్తి పొందుకుని ఒక కుమారునికి జన్మించేసింది. చప్పట్లు. వృద్ధాప్యంలో. హల్లెలూయా. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 గంటల వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత
బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. నాకు ఈ కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉన్నాయి సార్. నొప్పులు హెచ్ఐవిగానే ఉంది. గుండెలో దడ వస్తుంది నీకేనా? గుండెలో దడ వస్తుంది. మీ ఆయన చచ్చిపోయాడా? ఎంతమంది పిల్లలు? 3. గొంతు కారిపోతుంది నీకేనా? గొంతు కారిపోతుంది. ఆను పడుకో. ఈ ఇక్కడ కూడా నీకేనా? పడుకో అమ్మా. చాదు పడుకో, అలా పడుకో. ఛాతి మీద నీళ్ళు చల్లుతున్నా నాకు. ఆమె నడుము కూడా తిరుగు నడుము తిరుగు. చాలా గుంజుతుంది, ఒక సైడే గుంజుతుంది. ఏం పేరు నీ పేరు? చిట్టమ్మ. ఎవరైనా వచ్చారు? ఒకదాని వచ్చావా? వాళ్ళు మీరేనా? ఓకే ఓకే, వాళ్ళగా ఉండమ్మా. ఆమె ఛానల్ మట్టి ఉన్నట్టుందిగా, బాగా డిస్టర్బ్ ఉంది ఇక్కడ. ఈ నడుము బాగా ఇక్కడ ఈ ఎడం పక్కన అనుకుంటా. ఒక ఏదో లాగా అవుతుంది, ఛాతిలో దమ్ము వచ్చినట్టుగా, నోరు అరిగిపోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పట్టుకో పట్టుకో. చప్పట్లు కొట్టాలి గట్టిగా. లే స్వీట్లే. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. చూడమ్మా అరుణ, పట్టుకో అమ్మా. నన్ను చూడు. ఆమేన్. లేకమ్మా లే. ఆమేన్. చేతులు చాపట్టు. ఇప్పుడు మైక్ తీసుకో. హల్లెలూయా. చేతులు చాపు గట్టిగా. ఉరుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. వెనుకుండండి, ఇంకా మీరు వెనుకుండండి. దా ఎంత కష్టం ఉందో ఆవిడకి. మైకిటి ఎట్లా అసలు ఏంటి బాధ నీది అసలు చెప్పు. అసలు నా బాధ చాలా బాధ ఉంది. అసలు ఇవన్నీ నొప్పులు, గుడ్డులో దడ, ఇవన్నీ ఈ పొలు ఎవరు చెప్పలేకపో. ఇప్పుడు మెయిన్ ఇదిని ఈ పిల్ల మీద ఎక్కువ ప్రాబ్లం ఉంది నీకు. తగ్గిందా? చప్పట్లు కొట్టండి అందరు కూడా. ఆ ఆయాసం కూడా తీసేస్తాను ఇంకా పూర్తిగా. మోకాళ్ళు కూడా నొప్పి ఉందా? మోకాలు గుంజుడు, నడుము ఆ పక్కన గుంజుడు, ఒక పక్కనే నడుము. ఈ ఛాతులు అయితే చాలా దమ్ము వచ్చేస్తుంది నీకు. నోరు బాగా ఆరిపోతుందిగా. ఆరిపోతుంది. ఇక్కడ అన్నం తినబుద్ధి అయితే లేదు నీకా? ఓకే పట్టుకోండి అమ్మనే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. లేకమ్మా లే. ఛాతి మీద నీళ్ళు కొట్టుకోమని చెప్పండి. పట్టుకో. కొట్టుకో. ఆమె ఇప్పుడు మైకే ఉండేవాడికి చక్కగా ప్రశాంతంగా మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పమ్మా ఇక్కడ నుంచి. ఏం పేరు నీ పేరు? నా పేరు చిట్టమ్మ. ఎంతకాలంగా బాధపడుతున్నావు? ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. దగ్గర పెట్టుకో మైక్. ఈ హెచ్ఐవి అయితే ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది నా మొదటి చచ్చిపోయి. అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నది. ఓకే. ఎన్ని మాటలు మింగి అసలు లేదు. ఓకేనా? నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నాయా? ఇందాక ఉన్నాయి, అక్కడ ఉన్నప్పుడు ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, పోయినాయి మొత్తం. ఇప్పుడు కొంచెం అంతా బాగా ఉంది. ఫ్రీ అయిపోయింది కదా. ప్రభు నీకు మంచిగా విడుదల వచ్చింది కదా. ఆమె అది తగ్గిపోద్ది. ఏం కదా. వెళ్ళి రైట్. చప్పులు కొట్టండి గట్టిగా. బొక్కలు అరిగినాయి అని చెప్పారు. ఎవరు చెప్పారు? డాక్టరు. ఎన్ని బొక్కలు అరిగినాయి, ఈ పట్టి పెట్టుకోవాలి, మందులు వాడాలి. ఎవరమ్మ మీది? ఎవరు? మాది నల్గొండ. ఎవరైనా వచ్చారు? అమ్మ తరపున ఎవరైనా వచ్చారా? ఏంటి మీకేమవుతారు? అమ్మ ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు? మెడ బొక్కలు అరిగిపోయినాయి అన్నారు. మెడ బొక్కలా? ఈ చెవు కూడా ప్రాబ్లం ఉంది. చాలా రోజులు. షుగర్ ఉంది. మాది నల్గొండ దగ్గర అండి. మేము చర్లపల్లి. గూడలు కూడా నొప్పులు ఉన్నాయి కదా. చెస్ట్ పెయిన్ వస్తుంది, గూడలు నొప్పులు, బాడీ మొత్తం నొప్పులు పాస్టర్ గారు. ఓకే. ఇప్పుడు ఉన్నాయా నొప్పులు ఏమన్నా?
ఇప్పుడు ఈ వెనకాల ఉంది, ఇక్కడ ఉందండి. ఇక్కడ జడి పక్కకి తీసుకో. వాటర్ ఇది ఇట్లా ఇట్లా. ఎక్కడ నొప్పి ఉంది? ఇక్కడ. ఇప్పుడు ఎంతకాలం మట్టి ఉంది అది ఇవన్నీ నొప్పులు? ఇప్పుడైతే చాలా ఏండ్లు అవుతుందండి. చెవు వినపడుతుందా? ఈ చెవు వినపడుతుంది, ఇది కూడా వినపడుతుంది కానీ మోత మోగుతుంది. అంటదా? ఓకే ఓకే, రైట్. ఆమె చప్పలు కొట్టండి అందరు కూడా. ఆమె అడుగు, ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అడుగు. మమ్మీని ఉన్నాయి పోయినాయి అని అడుగు. మైకులో అడిగేసేయి. అమ్మా ఎట్లుంది ఇప్పుడు ఆరోగ్యం? ఇప్పుడు మంచిగానే ఉంది. కళ్ళు తిరగడం, కళ్ళు తిరుగుడు కూడా కొంచెం తగ్గిందండి. ఓకే, చప్పలు కొట్టండి గట్టిగా. మైక్ తీసేసుకోండి. చూడమ్మా, నన్ను చూడండి. కళ్ళు తిరిగింది అనుకో ఇట్లా అంటే చాలు. మన వాటర్ చాలా పనిచేస్తుంది. నాకు ఇచ్చిన వారు వాటరే. ₹1,00,00,000 ఆపరేషన్ అయినా సెకండ్లో తగ్గిస్తానని దమ్ము ఈ వాటర్ ద్వారానే ఉంది. మీరు అనుకున్నారు అంతే, మనకి ఇంకేమీ లేవు. ఆమె పట్టుకోండి అమ్మని. అలా పట్టుకో. హోలీ స్పిరిట్. ఆమెన్. ఎంతమంది పిల్లలు మీరు? పాపలు ఇద్దరు అన్నలు, నేను. నువ్వు చెందానువా? ఓకే, ఇట్రా. ఆమెన్. భయం వస్తుంది కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీకు తలపోటు ఉన్నట్టుగా అనిపిస్తుందిగా? లే తలపోటు ఉందా? భయం కూడా చాలా ఉంది నీకు. చాలా ప్రతిదాన్ని భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. పడతావా? భయం పడతావా? పట్టుకో. ద హోలీ స్పిరిట్. రామ్మా, ఇక్కడ నిలబడు. చెవి ఇప్పుడు వినపడుతుందా? మైక్ ఇవ్వండి. చెవి వినపడుతుంది ఇప్పుడు? చెవి వినపడుతుందండి. ఓకే, లే అలా పడుకో. రా పాప, మీ అమ్మ పక్కన నిలబడు. ఆమె పడుకో. చప్పలు కొట్టాలి గట్టిగా. చప్పలు కొట్టాలి. దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను. అందరం చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. కళ్ళు మంటలు వస్తున్నాయి నీకేనా? కళ్ళు మండుతాయా? మండుతున్నాయి. ఓకే, కళ్ళు మూసుకో. శక్తితో నన్ను నింపగా, ఆరాధించపై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. 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 శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. పరిశుద్ధాత్మశక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా దిగిరా దిగిరా. పరిశుద్ధాత్ముడా దిగిరా 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 దిగిరా. పరిశుద్ధాత్ముడా దిగిరా 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 దిగిరా. పరిశుద్ధాత్ముడా దిగిరా. ఏం పేరు నీ పేరు ఇప్పుడు చెప్పాక? సైదం. ఎగురు ఒకసారి ఎగురు. తేలికైపోయాయి కదా. ఆనందమే ఆనందం. ఆయన ఉన్నాడు కదా. ఏడి ఎక్కడున్నాడు?
ఊర్లోనే ఉండండి, చర్లపల్లి ఉండి. చర్లపల్లి ఏం పని చేస్తాడు ఆయన? వాచ్మెన్ డ్యూటీ అండి. అయ్యో అవునా, సంతోషంగా ఉంది. అప్పుడు అసలు ఇలా ఉండవు కదా నువ్వు, ఇట్లా అనిపించదు కదా, ఎప్పుడు బాధతోనే ఉంటావు కదా. అవునండి. మొత్తం ఫ్రీ అయిపోయింది చూడు, కాళ్ళు అన్నీ ఫ్రీ అయిపోయినాయా? అవి పట్టేసినట్టు ఉంటాయి, కాళ్ళు పట్టేసినట్టు, ఇక్కడ ఎప్పుడు నొప్పి ఉంటుంది. చర్చికి వెళ్తావా? చర్చికి వెళ్తామండి. ఓకే. ఎప్పటి నుంచి నమ్ముకున్నావు ప్రభుని? మేము నా పెళ్ళే చర్చి పెళ్ళి అయింది. అంతేనా? ఈ బాధలన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి? 20 సంవత్సరాల నుంచి బాధ. నీకు ఈపి లోపల కూడా నొప్పి ఉంది కదా, అదే నొప్పి కాదు, లాగుతుంది కదా, అది లాగుతుంది కదా, నిద్ర కూడా రాదు, అది వల్ల నిద్ర రావట్లేదు. ఇప్పుడు కాదు, నీకు ఛానల్గా అయింది ఇట్లా జరిగి. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అయింది. నీకు కడుపు కూడా దమ్ము వచ్చి గర్భసంచి తీసిర్రు, ఛాతీల గడ్డ అయితే ఆపరేషన్ అయింది. అయిపోయిందా? మొత్తం ఫ్రీ అయిపోయి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? అయిపోయిందండి మొత్తం. ఊరిక వాళ్ళందరి ముందు ఒకసారి పడిగా చప్పటి కొట్టాలి గట్టిగా. ఊరికి మామూలు ఊరకట్టలేదు కదా. హల్లెలూయా. ఏంటి మీ అమ్మని చూస్తే ఏడ్చిపోతుందా, బాధ వస్తుందా, ఏమవుతుంది మీ అమ్మని చూస్తే? ఎట్లుంది మీ అమ్మని చూస్తే ఇప్పుడు? హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఏంటి ఇంట్లో పరిస్థితి ఆవిడ మొత్తం డల్ ఉంటుందా? నేను ఇక్కడ హైత్నాలు ఉంటాను, నాకు తెలియదు, అన్నయ్య వాళ్ళ కాడ ఉంటుంది అమ్మ. అంటే అసలు ఆవిడ బాధ నీకు తెలియదు 20 సంవత్సరాలు బట్టి? అప్పుడు తెలుసు. నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? నా పెళ్ళి 22 సంవత్సరాలు. ఓకే. చాలు పాపం, ఊరికి అంటున్నారు వాళ్ళు నిన్ను. హ్యాపీయా? ఏసయ్యా అని చెప్పు గట్టిగా. ఏసయ్యా, గట్టిగారు ఏసయ్యా. వెళ్ళిపోండి మీరు అందరూ, వెళ్ళిపోండి. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.